థ్యాంక్ యూ. నమస్తే. అసలు సింహరాశి ముందు ఒక జీవితం, సింహరాశి తర్వాత ఇంకో జీవితం. అవును కదా? అవును. ఈ రెండింటిని బైఫర్కేట్ చేసి మాట్లాడాలంటే ఎలా ఏం మాట్లాడతారు సార్? అప్పుడు ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేసాం సింహరాశికి ముందు. సింహరాశి తర్వాత మంచి సక్సెస్ తోటి డైరెక్టర్ అయ్యాను. ఇదంతా ఏంటంటే అప్పటికే 12 ఇయర్స్ తర్వాత డైరెక్టర్ అయ్యాను అనమాట. అబ్బా, 12 ఏళ్ళు పెట్టింది. 89 ఎంట్రీ నేను. డైరెక్టర్ అయింది 2001 ఆ గ్యాప్ అనమాట. సో అదేంటంటే జీవితంలో ఒక డైరెక్టర్ అవ్వాలి అనే ఒక ఫస్ట్ యాంబిషన్. ఆ యాంబిషన్ కోసం చెన్నై వచ్చి స్ట్రగుల్ పడి అసిస్టెంట్ డైరెక్టర్గా, నాకు అప్పుడు శ్రీనివాస్ గారు అని పిఆర్ఓ ఉన్నారు చెన్నైలో. టిఆర్ శ్రీనివాస్, పత్రిక శ్రీనివాస్ అనేవారు. ఎస్ అన్న. ఆయన పట్టుకొని ఏం రత్నం గారి దగ్గర జాయిన్ అయ్యి అప్పుడే కర్తవ్యం ఫినిషింగ్ అనమాట. అది అయిన తర్వాత రత్నం గారి దగ్గర పెద్దరికం అనే సినిమాకి అప్రెంటిస్గా జాయిన్ అయ్యా. ఆయన చూడంగానే నన్ను, కుర్రాడు చాలా బాగున్నాడే, జాయిన్ అవ్వయ్యా అన్నారు రత్నం గారు. ఆయన ఫస్ట్ డైరెక్షన్ పెద్దరికం. అట్లా అక్కడి నుంచి జాయిన్ అయ్యి రత్నం గారి బ్యానర్లో పెద్దరికం, ఆశయం, జెంట్ల్మ్యాను, ప్రేమికుడు, భారతీయుడు వరకు వర్క్ చేసుకుంటూ వచ్చాం. డబ్బింగ్ సినిమాలకు కూడా. సంకల్పం అనే సినిమా మళ్ళీ రత్నం గారి సినిమా, సంకల్పం డైరెక్షన్, ఆయన దగ్గర ఆ బ్యానర్ లో వర్క్ చేసి, అదే టైంలో మోహన్ గాంధీ గారి దగ్గర వర్క్ చేస్తూ, మళ్ళీ అదే టైంలో ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర వర్క్ చేస్తూ, పోకూరు బాబురావు గారి బ్యానర్ లో చేస్తూ, ఇట్లా అప్పటి నుంచే డైరెక్షన్ ట్రయల్స్ మొదలు పెట్టిన అనమాట. అదే. కానీ 12 ఏళ్ళు ఎందుకు పట్టిందండి మీకు డైరెక్టర్ గా అవడానికి? కారణం ఏంటి? మీ ప్రాబ్లం అంటే ఏ సపోర్ట్ లేదన్నప్పుడు. అక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా వర్క్ చేయాలి. ప్రాక్టికల్గా మనకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చే వరకే 2-3 ఇయర్స్ అయిపోద్ది. అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఒక రకంగా ప్రతి నెల గడవటమే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వచ్చాము ఇంటికాడ తెప్పించుకోలేము, ఇలా అని చెబితే ఇంటికి రమ్మంటారు. ఆ ఉద్దేశంతో ఇంటికాడ అడిగేవాళ్ళం కాదు. అట్లాగా స్ట్రగుల్ అవుతూ నెట్టుకొస్తూ సినిమా బై సినిమా చేసుకుంటూ ముందు మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావాలి. డైరెక్షన్ అంటే నాట్ ఆర్డినరీ జోక్. సో ప్రతి 24 క్రాఫ్ట్స్లో ప్రతి దాని మీద గ్రిప్ రావాలి. ఫస్ట్ ఒక కథ మీద అవగాహన రావాలి, డైలాగ్స్ మీద రావాలి, సాంగ్స్ మీద రావాలి, కలర్స్ మీద రావాలి, లైటింగ్ మీద రావాలి, మళ్ళీ ఇట్లా అన్నిటి మీద ఒక అవగాహన రావాలి. అవి రావటానికి ఇన్స్టిట్యూట్లో చేరలేదు. సో అట్లా ప్రాక్టికల్గా ప్రతి సినిమాకి ఒక్కొక్కటి నేర్చుకుంటూ డైరెక్షన్ ట్రయల్స్ రెండో సినిమాకి వర్క్ చేస్తూనే స్టార్ట్ చేశా. అవునా? స్టార్ట్ చేస్తే అట్లా సినిమా బై సినిమా చేసుకుంటూ వస్తుంటే అప్పుడు ఆర్బి చౌదరి గారి దగ్గర గ్రిప్ దొరికింది నాకు. ఎలా? ఆర్బి చౌదరి గారి దగ్గరికి కథ చెబుతానని వెళ్ళాను. ఓహో. వాకాడ అప్పారావు గారు కథ ఏంటని రమ్మని అంటే అప్పారావు గారు వింటుంటే చౌదరి గారు వచ్చారు చెప్తున్నప్పుడు, స్టార్ట్ చేసే టైంలో. ఓకే. వచ్చేసరికి ఏంటి అప్పారావు అంటే, ఇట్లా కొత్త అతనండి, సబ్జెక్టు వినబోతున్నాను. అలాగా, నేను కూడా వింటాను అని చెప్పి ఆర్బి చౌదరి గారు కూర్చున్నారు. ఆర్బి చౌదరి గారు కూర్చొని ఇక ఇద్దరు వినగానే సింగిల్ సిట్టింగ్లో కథను ఓకే చేశారు. ఓకే చేస్తే ఆ కథని ఫస్ట్ విజయకాంత్ గారికి, తర్వాత తమిళ విజయ్కి, ఆ తర్వాత రాజశేఖర్కి, నాగార్జున గారికి, వెంకటేష్ బాబుకి, వీళ్ళ అందరికీ చెప్పి ఈ తిరగటంలోనే టైము సగం 4 ఇయర్స్ పట్టింది. 4 ఇయర్స్. ఆ కథ చేయటానికి భయపడుతున్నారు. ఒక యాంటీ హీరోయిజం అది చేయటానికి భయపడుతున్నారు. సముద్ర మంచి టాలెంట్గా కనబడుతున్నాడు ఆ అబ్బాయి, చెప్పిన విధానం కానీ ప్రతిదీ క్లారిటీ ఉంది, బట్ ఆ కథ దగ్గరే డెసిషన్ తీసుకోలేకపోతున్నామండి అంటూ అలా లేట్ అయింది. ఈ లోపు మధ్యలో మళ్ళీ నేను చిరంజీవి గారి హిట్లర్ సినిమా, బాలయ్య బాబు వంశోద్ధారకుడు, నరసింహనాయుడు, ఇవన్నీ వర్క్ చేస్తున్నా. ఆ వర్క్ చేసే టైంలో చిరంజీవి గారు ఫస్ట్ నువ్వు బాగా కష్టపడుతున్నావయ్యా, నువ్వు డైరెక్టర్ తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతావని ఫస్ట్ బ్లెస్ చేశాడు చిరంజీవి గారు నన్ను. అట్లాగా ఎవరితో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళతో ఆ బ్లెస్సింగ్స్ వచ్చినాయి. అట్లా చాలా కష్టపడేవాడిని, అసలు ఒళ్ళు దాచుకునేవాడిని కాదు. లేకపోతే నలుగురు వర్క్ చేసేవాడిని. నాకు తెలుసు, మీరు బాగా డైరెక్టర్ వర్క్ చేసేవాడిని, ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేసేవాడిని. ఆ టైంలో
ఇట్లా రకరకాలుగా చేసేవాడిని. సో అట్లా కష్టపడి చేయి పట్టి నన్ను కలాం తల్లి ఆశీర్వదించింది అనేది బాగా నమ్ముతానన్న. గ్యారంటీ కష్టపడ్డ వాళ్ళదే ఇక్కడ. అయితే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.